నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 111, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరు మరోసారి కలిసి పనిచేస్తుండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలకు బాలకృష్ణ శుక్రవారం నుంచి డబ్బింగ్ చెప్తున్నట్లు సమాచారం. అలాగే అక్టోబర్ 5 నుంచి మైసూర్లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టామ్ హాలండ్కు దిమ్మ తిరిగే రెమ్యునరేషన్. స్పైడర్ మ్యాన్తో 830 కోట్లు వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్బీకే 111 ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ కథగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. గోపిచంద్ మల్లేని తన మార్క్ మాస్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో కొంతకాలం చిత్రీకరణ బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ను కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మేకర్స్ గాడ్, దాదా అనే 2 పవర్ఫుల్ టైటిల్స్ను పరిశీలిస్తున్నట్లు టాక్. బాలయ్య ఇమేజ్ కథకు గాడ్ టైటిల్ బాగా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ పేరునే ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే టైటిల్తో పాటు ఇతర వివరాలపై అధికార క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్బీకే 111 టైటిల్ ఏ టైటిల్ పెడితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.